'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' ఈ షో వస్తుంది 'స్టార్ మాలో' అని అందరికీ తెలిసిందే దాదాపు. 10 సెలబ్రిటీ కపుల్స్ రాబోతున్నారు. అందరూ కలిసి ఒక విల్లాలో ఉండబోతున్నారంటూ చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ఫస్ట్ ప్రోమో అయితే 'స్టార్ మా' తాజాగా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో మనం గమనించినట్లయితే విల్లాని చూపించారు. యాంకర్ శ్రీముఖిని చూపించారు. జడ్జెస్ ఎవరా అన్నది చూపించారు. జడ్జెస్‌గా అనిల్ రావిపూడి, గీత గారు, అలానే లయ గారైతే ఉంటున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ కూడా జరిగింది. అయితే పెళ్లి కాకుండా శ్రీముఖి గారికి కపుల్స్‌కి షోకి యాంకర్‌గా చేస్తే ఆమెకి ఏం అర్థమవుతుంది అనే క్వెషన్స్ కూడా ఆ ప్రెస్ మీట్‌లో అయితే రైజ్ అయ్యాయి. ఇంకపోతే మన 'స్టార్ మా నన్ అదర్ దెన్' అన్నట్టుగా ఇప్పుడు శ్రీముఖిని యాంకర్‌గా ఫిక్స్ చేసేసుకున్నారు. ప్రతి షోలో కూడా శ్రీముఖియే కనిపిస్తున్నారు. మనకు తెలిసిందే. ఆమె మాటలు గానీ పెళ్లి అయినా అవ్వకపోయినా సరే మాటలతో ఆమె చలాకీగా యాంకరింగ్ చేసేయగలుగుతది. ఆ కెపాసిటీ శ్రీముఖిలో ఉంది కాబట్టి షీ క్యాన్ అని అందరూ అనుకుంటున్నారు. ఇకపోతే 10 కపుల్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే ఫస్ట్ నేనైతే ఏమనుకున్నానంటే ఈ 10 కపుల్స్ అంటే పెళ్ళైన వాళ్ళే వస్తారు. రియల్ కపుల్స్ అని చెప్పారు గానీ ఎక్కడ రియల్ కపుల్స్ అని చెప్పలేదు. రియల్ కపుల్స్ అంటే పెళ్ళైన వాళ్ళే వస్తారు కదా అని అనుకున్నాము. తీరా చూసేసరికి లివింగ్ రిలేషన్‌లో వాళ్ళు గూడా వచ్చారు. లివింగ్ రిలేషన్ వాళ్ళు రియల్ కపుల్స్ ఎలా అవుతారన్నది అర్థం కాలేదు. ఎందుకంటే పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్ళిళ్ళే ఆగిపోతున్న రోజులివి. అలాంటిది రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారు కదా! అందుకని వీళ్ళు రియల్ కపుల్ అయిపోతారు అని వాళ్ళు చెప్పారు మొన్న ప్రెస్ మీట్‌లో. నాకు అర్థం కాలేదది. అసలు రియల్ కపుల్లే అనుకుంటాను నేను వాళ్ళని. ఎందుకంటే లివింగ్ రిలేషన్ అన్నది ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది గదా! సో, లయ గారు గూడా అదే చెప్పారు. మా రోజుల్లో అది కొంచెం తప్పుగా అనిపిచ్చేది గానీ, ఈ రోజుల్లో కామన్ అయిపోయిందని. ఎంత కామన్ అయిపోయినా ఈ రోజుల్లో పెళ్లి పీటల వరకెళ్ళిన ఆగిపోయిన పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి, వాళ్ళు రియల్ అవుతారని మనం చెప్పలేం. రియల్ కపుల్ అన్నప్పుడు రియల్ వాళ్ళనే తీసుకురావాలి కదా! వీళ్ళని ఎందుకు తెచ్చారో తెలీదు. డెఫినైట్‌లీ ఇలాంటి కపుల్స్ లేకపోతే ఆ షోకి అంత ఉండదు. పెళ్లయిపోయిన వాళ్ళు, పిల్లలున్న వాళ్ళొస్తే ఏం మజా ఉంటుంది అని చెప్పి ఆలోచించినట్టున్నారు మేబీ. అందుకనే కొంతమంది పిల్లలున్న వాళ్ళు, కొంతమంది రీసెంట్‌గా పెళ్లైన వాళ్ళు, కొంతమంది లివింగ్ రిలేషన్ వాళ్ళు అలా మిక్స్డ్ అప్‌గా వచ్చారనమాట. ఈ ప్రోమోలో మనం అంతా గమనించినట్లయితే తెలుస్తుంది. ఫైటింగ్స్, ఎమోషన్స్ ఆల్ కైండ్ మిక్స్డ్ ఉంటాయని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ ఈ విల్లాలోకి కపుల్స్ అందరూ వెళ్ళిపోవడము, కొన్ని ఎపిసోడ్స్ కూడా అయిపోవడం కూడా జరిగింది. మనకిప్పుడు ప్రోమో రిలీజ్ చేశారు. ఇంక మార్చ్ 15థ్ నుంచి అయితే షో స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా ఆ ప్రోమోలో మనకి చెప్పడం జరిగింది 'స్టార్ మా' టీము. అయితే ఇక్కడేంటంటే ఎమోషన్స్, ఫైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. గొడవలైతే బీభత్సంగా ఉండబోతున్నాయి. ఇంక ఈ ప్రోమోలో హైలైట్ ఏంటంటే ప్రోమోని మనం గమనించక ముందే కింద కమెంట్స్‌ని గమనించాలనమాట. కమెంట్స్ అయితే ప్రోమో ఏంటి ఇంత రొట్టగా ఉంది అని కొంతమంది, అలానే ఇంకొంతమంది ఈ ప్రోమో చూస్తుంటేనే అర్థమవుతుంది. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉంచడానికి కాకుండా వాళ్ళని విడగొట్టడానికి ఈ షో పెట్టినట్టున్నారని, ఈ షో వాళ్ళు కలిసి ఏమంటారు వాళ్ళ ప్రేమని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి కాదు, వాళ్ళ ప్రేమ మొత్తం పోయి బయటికెళ్ళాక విడిపోవడానికే ఈ షోలా ఉంది అని అన్నీ నెగెటివ్ కామెంట్సే వస్తున్నాయి మోస్ట్‌లీ. మరి షో టెలికాస్ట్ అయిన తర్వాత ఇది ఎంతవరకు ఎళ్తదన్నది చూడాలి. 'బిగ్ బాస్' లాగా ఒక రేంజ్‌లో ఎళ్తదా? లేకపోతే ఒకే సీజన్‌తో తుస్సు అంటదా అన్నది చూడాలి. మరి మీరు ఈ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'కి సంబంధించిన రివ్యూస్ చూడాలనుకుంటున్నారా మన ఛానల్‌లోని? అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మీ ఫీలింగ్స్ షేర్ చేయండి.